జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని, ఎన్నికల కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల నాయకులు మరియు వివిధ హోదాలున్న నాయకులందరితో పాటు నా ప్రియమైన కార్యకర్తలు, నాయకులకు అందరి కూడా ఉద్యమ అభినందనలు. వాస్తవానికి ఈ ఎన్నిక ఒక చరిత్రాత్మకమైన ఎన్నిక. ఈ ఎన్నికల్లో ప్రతిదీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దినదిన అభివృద్ధి లెక్క ప్రతి ఎన్నిక కూడా కొత్త మేనిఫెస్టో ఇస్తూ ప్రజలను ఎంతగానో గొప్పగా వారి హృదయాల్లో ఉంటున్నారు. గతంలో 2000 ఉన్న పింఛన్ను 4000 పింఛన్ చేసిర్రు. గతంలో 10,000 సాలాన ఉన్న రైతు బంధును 15,000 చేసిర్రు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 1,100 రూపాయలతోని గ్యాస్ ఇచ్చి మహిళల నడ్డి విరుస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఆదరణ చూపించి 400కే ఈరోజు గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా నిరుపేదలు, భూమి ఉన్న వారికే ఈరోజు రైతు బీమా ఉంటే భూమి లేని వారికి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈరోజు రైతు బీమా కల్పించి అనుకోకుండా, ప్రమాదవశత్తు కాదు, అనుకోకుండా ఏ విధంగా కూడా సహజ మరణాలకు కూడా 5 లక్షల రూపాయల భరోసా ఆ గడపకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 15 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా కల్పించడం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 365 రోజులకు 365 పథకాలను ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ పార్టీలు చేయని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా ఈరోజు పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంత్ చెప్పినట్టు మేము గడప గడపకు తిరుగుతుంటే ప్రతి ఇంట కేసీఆర్ గడప గడపకు సంక్షేమ విధంగా బిడ్డ మాకు రైతు బంధు వచ్చింది, బిడ్డ మాకు రైతు బీమా వచ్చింది, బిడ్డ మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, బిడ్డ మాకు కేసీఆర్ కిట్ వచ్చింది. ఈ విధంగా ప్రతి గడపల ఏదో ఒకటి కేసీఆర్ గారి సంక్షేమం తాకింది. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అభివృద్ధి చేస్తున్న నాయకులకే మనం అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు 2 పర్యాయాలు ఈ మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిర్రు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలించినాయి, తెలుగుదేశం ప్రభుత్వం పాలించింది. ఎందరూ ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి అవకాశం 2 పర్యాయాలు ఇస్తే గొప్పగా ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. దాంట్లో జూలపల్లి కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది. దానికి గాను వారికి బీఫామ్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని రమ్మని ఎమ్మెల్యే గారిని పంపిస్తే వారి అనుచరులుగా మేము ఈరోజు గడప గడపగా తిరుగుతుంటే దాసరి మనోహర్ రెడ్డి గెలిపించుకోవడం ఖాయం. దాసరి మనోహర్ రెడ్డి గెలిపించుకున్న తర్వాత అత్యధిక మేయర్తో గెలుస్తారు. అదేవిధంగా ఇంచుమించు 100 సీట్లతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి హైట్రిక్గా 3వ ముఖ్యమంత్రిగా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హైట్రిక్గా 3వ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు పెద్దపల్లి నియోజకవర్గానికి వారు తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించడానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలు, పెద్దపల్లి నియోజకవర్గం ఉన్న ప్రజలు వారికి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వారిద్దరిని ఆశీర్వదించిన ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క అందరు కూడా ప్రజానికానికి మా మండల నాయకుల పక్షాన, మా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పక్షాన శిరసు వంచి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. దయచేసి